డేటా స్ట్రక్చర్స్ యూనిట్ 5లో గురించి నేర్చుకుంటున్నాం. యూనిట్ 5లో ఆల్రెడీ మనం సర్చింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం. సో సర్చింగ్ టెక్నిక్స్ అనగానే ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి? 2 టెక్నిక్స్ ఉంటాయి. ఇందుకే సర్చింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే మన ఇన్పుట్ కింద గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తాము, అలాగే ఒక కీ ఎలిమెంట్ ఇస్తాం. మనం ఇచ్చిన కీ ఎలిమెంట్ అనేది గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉందా లేదా సెర్చ్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే సర్చింగ్ అంటాం. ఇటువంటి సర్చింగ్కి మనం యూజ్ చేసే టెక్నిక్స్ 2 టెక్నిక్స్ యూజ్ చేస్తాం. అవి ఏంటంటే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అని నేర్చుకున్నాం. ఇక డేటా స్ట్రక్చర్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి సార్టింగ్ టెక్నిక్. ఓకే, సార్టింగ్. ఇక సార్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకున్నామో, ఇక ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆటోమేటిక్గా ఏం చేస్తాం? ఎరే ఇనిషియలైజ్ చేస్తాం. సో ఈ ఎరేలో తీసుకున్న ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే సార్టింగ్ అంటాం. ఓకే, ఆర్డర్ అనగానే ఇద్దరు అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయొచ్చు. బేసిక్గా మనం ఎప్పుడు కూడా ఆర్డర్ని ఆర్డర్లో ప్లేస్ చేయడం అంటే మనం ఫండమెంటల్గా యూజ్ చేసేది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్. సో ఓవరాల్గా సార్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఒక ఆర్డర్లో తీసుకోము కదా, డిజార్డర్లో ఉంటాయి. ఇలా డిజార్డర్లో ఉన్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కూడా ఏదైతే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ప్లేస్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే సార్టింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఇలా సార్టింగ్ చేయడానికి మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటిని సార్టింగ్ టెక్నిక్స్ అంటాం. ఓకే, సో సార్టింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇద్దరు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయడం. ఇలా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయడానికి మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఆ టెక్నిక్స్ని ఏమని పిలుస్తాం అంటే సార్టింగ్ టెక్నిక్స్ అంటాం. ఇటువంటి సార్టింగ్ టెక్నిక్స్ మనకి ఎన్ని ఉంటాయి అంటే ఫస్ట్ వన్ సెలెక్షన్ సార్ట్, సెకండ్ వన్ ఇన్సర్షన్ సార్ట్, ఇన్సర్షన్. ఓకే, ఇక థర్డ్ వన్ బబుల్ సార్ట్, ఇక ఫోర్త్ వన్ మెర్జ్ సార్ట్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ క్విక్ సార్ట్ అండ్ సిక్స్త్ వన్ హీప్ సార్ట్. ఓకే, సో దీస్ 6 ఆర్ నథింగ్ బట్ సార్టింగ్ టెక్నిక్. సార్టింగ్ అంటే నేను ఏం చెప్తున్నాను, మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కాస్త ఒక ఆర్డర్లో ప్లేస్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే సార్టింగ్ అంటాం. ఓకే, ఇలా ఆర్డర్లో ప్లేస్ చేయడానికి మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం. మనకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్, మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ అండ్ హీప్ సార్ట్. ఇవన్నీ కూడా ఈ 6 కూడా టెక్నిక్స్ అనమాట. ఒక్కొక్క టెక్నిక్ యూజ్ చేసి ఒక్కొక్క విధంగా మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం ఆర్డర్లో ప్లేస్ చేస్తాం. ఈ ఆర్డర్లో ప్లేస్ చేసేటప్పుడు మనం ఏదైతే అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ యూజ్ చేయొచ్చు. ఫండమెంటల్గా మనం ఆర్డర్లో ప్లేస్ చేయడం అని అనగానే అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేస్తాం కాబట్టి. సో ఈ సార్టింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకునేటప్పుడు మనం ఫస్ట్ టెక్నిక్ చూద్దాం ఈ క్లాస్లో, సెలెక్షన్ సార్ట్. ఓకే కదా, సో సార్టింగ్ టెక్నిక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం నేర్చుకునేది సెలెక్షన్ సార్ట్. అంటే సెలెక్షన్ సార్ట్ ఈ టెక్నిక్ యూజ్ చేసి మనం సార్టింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ఏంటి ఈరోజు మనం నేర్చుకునేది సెలెక్షన్ సార్ట్. ఇక సెలెక్షన్ సార్ట్ మనం అంటే సెలెక్షన్ సార్టింగ్ టెక్నిక్ యూజ్ చేసి మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఆర్డర్లో ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అరే తీసుకోవాలి. ఓకే కదా, సో అరే యొక్క సైజ్ అన్నమాట. ఎంత తీసుకున్నామో దాని యొక్క సైజ్ అంటే అరే. ఇక సెకండ్ వన్ ఏంటి అంటే ఒక మినిమం అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఓకే, ఈ మినిమంలో మనం ఏం ప్లేస్ చేస్తాము అంటే మనం తీసుకున్న ఎరేలో ఉన్న మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ని ప్లేస్ చేస్తాం. మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఆఫ్ మినిమం వాల్యూ. ఓకే, ఇక థర్డ్ వన్ ఏంటంటే పాస్ అనే దాన్ని ఇంకొకటి తీసుకుంటాం. ఇక ఈ పాస్ అనేది ఏంటి అంటే పొజిషన్ అన్నమాట. ఈ పాస్ యొక్క పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే 0 నుంచి స్టార్ట్ చేసి అప్ టు n-1 వరకు తీసుకుంటాం. ఓకే, సో సెలెక్షన్ సార్ట్ని అప్లై చేసేటప్పుడు మనం తీసుకునే 3 వేరియబుల్స్ ఏంటంటే n అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. n అనేది ఏంటి? ఆల్రెడీ మనం సార్టింగ్ టెక్నిక్ అనగానే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏదైతే అసెండింగ్ ఆర్డర్లోనో డిసెండింగ్ ఆర్డర్లోనో ప్లేస్ చేస్తాం. సో ఈ అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఏ ఆర్డర్లో ప్లేస్ చేసినా ఓవరాల్గా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి కాబట్టి n అనే దాన్ని తీసుకున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మినిమం. ఇక మినిమంలో నేను ఏం చెప్తాను, మనం తీసుకున్న ఎరేలో గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్లో మినిమం వాల్యూ అనేది ఏ ఇండెక్స్లో ఉందో ఆ ఇండెక్స్ని ప్లేస్ చేయడానికి ఒక మినిమం అనే వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ పాస్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఈ పాస్ అనే వేరియబుల్ని నేను ఏం చేస్తానంటే 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి n-1 వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను అనమాట.
సో ఇందుకు సెలక్షన్ సార్ట్ అనేది ఎలా అప్లై చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎలిమెంట్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 45, 25, 67, 38, నెక్స్ట్ 63, నెక్స్ట్ ఏం తీసుకున్నాం 61, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఇక్కడ ఏం తీసుకున్నామంటే 15 తీసుకున్నాం, అన్ని ఆర్డర్లో ఉండకూడదు. సో 15, 17. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మనం గ్రూప్ ఆఫ్ అరేలో తీసుకునే ఎలిమెంట్స్ అనేవి అలా ఉన్నాయి. ఇప్పుడు మన వర్క్ ఏంటి, వీటిని కాస్త అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయడం. దాన్నే కదా సార్టింగ్ టెక్నిక్ అంటాం. సో ఇలా అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసేటప్పుడు కూడా మనం ఏ టెక్నిక్ వాడుతున్నాం, ఇప్పుడు సెలెక్షన్ సార్ట్ వాడతాం. ఓకే, సో సెలెక్షన్ సార్ట్ వాడేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడైతే ఇలా తీసుకున్నామో ఎరగ ఎలిమెంట్స్, సో ఫస్ట్ తీసుకునే ఎలిమెంట్ కాస్త ఎందులో వెళ్తుంది, 0th ఇండెక్స్లో వెళ్తుంది. తర్వాత ఫస్ట్ ఇండెక్స్, తర్వాత సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్, సిక్స్త్ ఇండెక్స్. అంటే ఇక్కడ మనం ఎన్ని తీసుకున్నాం, n ఈక్వల్ టు ఎంత, 7. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఫస్ట్ నేను తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ ఇండెక్స్లో ఉన్నాయో ఒక టేబుల్ ఫామ్లో ప్లేస్ చేస్తాను. 0th ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉంది, సెకండ్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉంది, థర్డ్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉంది, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. ఇవేగా తీసుకున్నాం, 7 ఎలిమెంట్స్ తీసుకున్నాం. 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎన్ని ఉంటాయి, 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో నాకు 0th ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉంది అంటే, స్టార్టింగ్ నేను ఏ ఎలిమెంట్ తీసుకున్నాను 45, నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నాను 25, సెకండ్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నాను 67, థర్డ్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నాను 38, ఫోర్త్ ఇండెక్స్లో 15, నెక్స్ట్ 61, నెక్స్ట్ 72. ఓకే, నేను తీసుకున్న ఎర్రలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటిని కాస్త నేను ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో ఎలా ప్లేస్ చేయాలి, యూజింగ్ సెలక్షన్ సార్ట్. సెలక్షన్ సార్ట్ యూజ్ చేసి మీరు అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయడానికి ఈ టెక్నిక్ వాడతాం అన్నమాట. సెలక్షన్ సార్ట్ వాడేటప్పుడు మాత్రం ఈ టేబుల్ యూజ్ చేసి ఈ విధంగా ఈ మెథడాలజీ అప్లై చేస్తాం. నెక్స్ట్ మీరు బబుల్ సార్ట్, ఇన్వర్షన్ సార్ట్ అనుకోండి, దానికి వేరే టెక్నిక్స్ ఉంటాయి. సో సెలక్షన్ సార్ట్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే, మీరు ప్లేస్ చేసిన ఆ ఎలిమెంట్స్ కాస్త ఏ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉందో ముందుగా వేసేసుకుంటాం. ఓకే, ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, నేను ఏం చెప్పాను, సెలక్షన్ సార్ట్ అప్లై చేస్తున్నాము అంటే నెక్స్ట్ మనం మినిమం అనే ఒక వేరియబుల్, పాస్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఓకే, పాస్ అనే దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేస్తాం, 0 నుంచి స్టార్ట్ చేసి n-1. సో నేను ఇప్పుడు పాస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను టేబుల్లో. ఓకే, నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ ఏముంది, మినిమం ఉంది. సో మినిమం అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, ఇవి ఓవరాల్గా మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఎలా తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఏ ఆఫ్ పాస్ అంటే ఆ ఏ ఆఫ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏముంది, ఏ ఆఫ్ మినిమం, ఆ మినిమం అనే ఇండెక్స్లో తీసుకునే ఎలిమెంట్ ఏముంది, ఇక్కడ తీసుకున్నాం. ప్రజెంట్ ఇక్కడ చూడండి. ఓకే, పాస్ అంటే నేను ఏం చెప్పాను, 0 నుంచి స్టార్ట్ చేసి n-1 వరకు కంటిన్యూ చేస్తాం. సో ఫస్ట్ నేను 0 దగ్గర స్టార్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ మినిమం అంటే ఏం చెప్పాను, మినిమం ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్ ఆఫ్ మినిమం వాల్యూ ఇన్ ద గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. నేను తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 0 to 6, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాంట్లో నేను తీసుకున్న ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూ ఏముంది, ఆ మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ అనేది మినిమంలో వస్తుంది. ఇండెక్స్ అయితే అన్నాను నేను, మినిమం అంటే ఇండెక్స్ ఆఫ్ మినిమం వాల్యూ. సో నేను తీసుకున్న ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూ ఎంత, 15. కాబట్టి ఈ 15 యొక్క ఇండెక్స్ ఎంత, 4. సో ఇదిగోండి 4. ఓకే, ఇప్పుడు ఏ ఆఫ్ పాస్ అంటే నేను ఆల్రెడీ పాస్లో 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, అప్ టు n-1 ఇండెక్స్ వరకు కంటిన్యూ చేస్తాం అన్నాను. సో ఇప్పుడు 0th ఇండెక్స్లో అంటే ఏ ఆఫ్ పాస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం, 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏ ఆఫ్ పాస్ అంటే ఏ ఆఫ్ 0, పాస్ అంటే ఏముంది 0. సో ఏ ఆఫ్ 0లో ఉన్న, ఏ ఆఫ్ 0 అంటే మీనింగ్ ఏంటి, ఆ 0th ఇండెక్స్లో ఉన్న ఆ ఎలిమెంట్ ఏంటి. సో ఏ ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ ఎంత, 45. సో అది వేయాలి. నెక్స్ట్ ఏ ఆఫ్ మినిమం అంటే ఎంత, 4. ఇప్పుడు ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత, 15. సో ఇక్కడికి 15 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తామంటే స్వాపింగ్ చేస్తాం. దేని అంటే ఏ ఆఫ్ పాస్
ఏ ఆఫ్ మినిమం అంటే ఏ ఆఫ్ పాస్లో ఉన్న వాల్యూని ఏ ఆఫ్ పొజిషన్లో ఉన్న వాల్యూని స్వాప్ చేస్తాం. కానీ ఎప్పుడు స్వాప్ చేస్తాము అంటే మనం తీసుకున్న ఏ ఆఫ్ పాస్లో ఉన్న వాల్యూ కనుక ఫోర్త్ స్టెప్ ఏ ఆఫ్ మినిమంలో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే ఓకే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్వాపింగ్ చేస్తాం. దేని స్వాపింగ్ చేస్తాం? ఏ ఆఫ్ పాస్ని ఏ ఆఫ్ మినిమం. ఇప్పుడు చూడండి 45 గ్రేటర్ దాన్ 15 ఉంది. సో కంపల్సరీ మనం ఏం చేయాలి? స్వాపింగ్ చేయాలి. స్వాపింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్చేంజ్. ఓకే సో ఇంటర్చేంజ్ దేని ఏ ఆఫ్ పాస్ ఏ ఆఫ్ మినిమం. ఏ ఆఫ్ పాస్ అంటే ఎంత ఉంది అంటే ఏ ఆఫ్ పాస్ అంటే 0. ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఆల్రెడీ మనం వేసుకున్నాం. ఏ ఆఫ్ పాస్ అంటే ఎంత? 45. సో ఇంటర్చేంజ్ 45 ఏ ఆఫ్ మినిమం ఎంత ఉంది? 15. సో 45ని 15ని ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇంటర్చేంజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటన్నమాట? 45 మన ప్లేస్లోకి 15ని ఇది కదా ఎరే మనం తీసుకున్న ఎరే. సో మనం తీసుకున్న ఎరే ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఏ ఆఫ్ పాస్ని 45ని 15ని ఇంటర్చేంజ్ చేయాలి అని తెలుసుకున్నాం. 45ని 15ని ఇంటర్చేంజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే 45 ఉన్న ప్లేస్లోకి 15 వేయాలి. ఓకే 15 ఉన్న ప్లేస్లోకి ఆరెండింటే కదా ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఒకదాని ప్లేస్లోకి ఇంకో దాన్ని తీసుకురావాలని 15 ఉన్న ప్లేస్లోకి 45 వేయాలి. రిమైనింగ్ వాటి అవన్నీ కూడా సేమ్గా ఉంటాయి. 25, 67, 38, 61, 70 రిమైనింగ్ అన్ని సేమ్గా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? పాస్ అనేది ఏం చెప్పాను నేను? 0 to n-1 వరకు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 0 అయిపోయింది, పొజిషన్ అయిపోయింది కదా ఫస్ట్ పొజిషన్. ఇప్పుడు 0 పొజిషన్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ కంపేర్ చేయాల్సిన మినిమం వాల్యూ అంటే ఈ 0th ఇండెక్స్లో నేను ఆల్రెడీ మినిమం వాల్యూని ప్లేస్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే మనం పాస్ 1కి వచ్చామో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ పొజిషన్లో పాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఉన్న మీ లాస్ట్ ఇండెక్స్ వరకు ఉన్న వాల్యూస్లో మినిమం వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. పాస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేసి 0th పొజిషన్ వదిలేయాలి. ఇంకా పాస్ ఎక్కడ ఉంది? 1 ఉంది కదా అంటే ఆల్రెడీ 0th పొజిషన్లో నేను అసెండింగ్ ఆర్డర్లో ఒక వాల్యూ ప్లేస్ చేస్తాను నాకు. ఇప్పుడు పాస్ ఎక్కడ ఉంది? 1 దగ్గర ఉంది కాబట్టి 1 ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఉన్న వాల్యూస్లో ఏది మినిమం వాల్యూలో చూసుకోవాలి. ఏది మినిమం వాల్యూ? 25. 25 యొక్క ఇండెక్స్ ఎంత? 1. ఓకే సో ఇప్పుడు ఏ ఆఫ్ మినిమంలో ఏ ఆఫ్ పాస్లో ఉన్న వాల్యూ ఎంత? పాస్ అంటే 1. ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ 25. ఏ ఆఫ్ మినిమంలో ఉన్న వాల్యూ ఎంత? ఏ ఆఫ్ మినిమంలో ఉన్న వాల్యూ మినిమం అంటే ఎంత? అది కూడా 1. సో అది కూడా ఎంత అయింది? 25. సో నేనేం చెప్తున్నాను? మనం తీసుకున్న ఏ ఆఫ్ పాస్లో ఉన్న వాల్యూ కనుక గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మినిమం అయితే అప్పుడు స్వాపింగ్ చేయాలి. ఇక్కడ 25 గ్రేటర్ దాన్ 25 కాదు, 25 ఈక్వల్ టు 25. కాబట్టి మనం ఎటువంటి చేంజెస్ చేయకూడదు. నో చేంజ్. ఓకే ఇక నెక్స్ట్ ఏం చేస్తాం అన్నమాట? సేమ్ యాజ్ ఫస్ట్ పాస్ కూడా అయిపోయింది కదా, కంపేర్ చేస్తాం కదా, దాన్ని కూడా అలానే వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే థర్డ్ ఇండెక్స్ నుంచి కంపేర్ చేసుకోవాలి. సో నో చేంజ్ కాబట్టి ఏముంటాయి? ఎలిమెంట్స్ అన్నీ ఇలానే ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ వచ్చేసింది. ఓకే ఇప్పుడు పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? సెకండ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు పొజిషన్ సెకండ్ అయింది కదా అంటే ఇప్పుడు మనం సెకండ్ నుంచి ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మినిమంలోకి ఏమొస్తుంది? మినిమంలో ఉన్న వాల్యూ ఎంత అని తెలియాలి అంటే పొజిషన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రజెంట్ సెకండ్లో ఉంది కాబట్టి సెకండ్ నుంచి కంపేర్ చేసి లాస్ట్ వరకు ఉన్న ఇండెక్స్లో ఉన్న వాల్యూస్లో ఏది మినిమం వాల్యూనో చూసుకోవాలి. ఏది మినిమం వాల్యూ? 38. 38 యొక్క ఇండెక్స్ ఎంత? 3 కాబట్టి మినిమంలోకి 3 వస్తుంది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఏ ఆఫ్ పాస్. ఏ ఆఫ్ పాస్ అంటే ఎంత? పాస్ అంటే 2. ఇప్పుడు ఏ ఆఫ్ 2 అంటే వాల్యూ ఎంత ఉంది? 67 ఉంది. పాస్ 2లో ఉంది. మనకి ఏం కావాలి? ఆ ఏ ఆఫ్ పాస్లో ఉంది వాల్యూ కావాలి. వాల్యూ కావాలి కాబట్టి కదా ఎరే ఆఫ్ పాస్ అన్నాను. సో ఏ ఆఫ్ పాస్ అంటే ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత? 67. నెక్స్ట్ ఏముంది? ఏ ఆఫ్ మినిమం. మినిమం ఎంత ఉంది? 3 ఉంది. ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ ఎంత? 38. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన పని రెండింటిని కంపేర్ చేయాలి. రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ వచ్చింది. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ వచ్చిందో ఆటోమేటిక్గా ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ వేటి 67 and 38.
67ని 38ని ఇంటర్చేంజ్ చేయాలి. సో అంటే మీనింగ్ ఏంటన్నమాట, ఇదిగోండి నెక్స్ట్ ఇలా ఉన్నాయి, ఇక్కడ వరకు ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, 67ని నెక్స్ట్ 38ని ఇంటర్చేంజ్ చేయాలి. సో అంటే 38 ప్లేస్లో 67, 67 ప్లేస్లో 38. ఇవి ఆల్రెడీ మనం స్వాప్ చేసేసింది. ఇక రిమైనింగ్ ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ చేశారు. 45, 61, 70. ఓకే, ఇప్పుడు పాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మనం ఎక్కడి నుంచి కంపేర్ చేసుకోవాలి, థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ నుంచి కంపేర్ చేసుకోవాలి. థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ నుంచి మీరు కంపేర్ చేసినప్పుడు మినిమం వాల్యూ ఎక్కడ ఉందో చూడాలి. మినిమం వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 45. దీని ఇండెక్స్ ఎంత 4, ఇదిగోండి 4. ఇప్పుడు ఏ ఆఫ్ పాస్లో ఉన్న వాల్యూ ఎంత వేసుకోవాలి. ఏ ఆఫ్ పాస్ అంటే ఎక్కడ ఉంది, పాస్ అనేది థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది. థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఎంత 67. ఏ ఆఫ్ మినిమం ఎక్కడ ఉంది, ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఉంది. ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత 45. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తాం. 67 is greater than 45 వచ్చింది కాబట్టి వెంటనే ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇంటర్చేంజ్ వేటిని 67, 45. సో ఇదిగోండి నెక్స్ట్ అరే ఇక్కడ వరకు ఉంది. ఆల్రెడీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, 3 నుంచి, అంటే 3 ముందు వరకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటర్చేంజ్ 67, 45. అంటే 45 ఉన్న ప్లేస్లో 67, 67 ఉన్న ప్లేస్లోకి 45. ఓకే, రిమైనింగ్ యాక్సిస్ వచ్చేస్తుంది. ఇప్పుడు పాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫోర్త్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్తో అక్కడి నుంచి కంపేర్ చేయాలి. ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ నుంచి కంపేర్ చేసినప్పుడు మినిమం వాల్యూ ఎక్కడ ఉందో చూడండి. మినిమం వాల్యూ ఎక్కడ ఉంది, 5th ఇండెక్స్లో ఉంది. అంటే మినిమం 5th ఇండెక్స్ అంటే ఇప్పుడు ఏ ఆఫ్ పొజిషన్, ఏ ఆఫ్ పాస్, ఏ ఆఫ్ పాస్ అంటే ఎంత, ఏ ఆఫ్ 4. ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత 67. నెక్స్ట్ ఏ ఆఫ్ మినిమం, ఏ ఆఫ్ మినిమంలో ఏముంది 5. ఏ ఆఫ్ 5లో ఎంత ఉంది 61 ఉంది. సేమ్ 67 is greater than 61 కాబట్టి ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ ఏంటి, వేటిని 67, 61. 67ని 61ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఆ ముందున్న నెంబర్స్ అన్ని సేమ్ యాక్సిస్ అలానే ఉంటాయి, తర్వాత ఉన్నది అలాగే ఉంటాయి. పాస్ అవ్వండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఫోర్త్ ఇండెక్స్. అంటే ఫోర్త్ ఇండెక్స్ ముందు వరకు కూడా యాక్సిస్ అలానే ఉంటాయి. 15, 25, 38, 45. ఇప్పుడు డేట్ ఇంటర్చేంజ్ చేయాలన్నాం. 61 ప్లేస్లోకి 67 ప్లేస్లోకి 61 రావాలి, 61 ప్లేస్లోకి 67 రావాలి. ఇక తర్వాత ఉన్న రెండు కూడా తర్వాత ఉన్న ఒకటేగా అది అలానే ఉంది. ఇప్పుడు పాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 5th పొజిషన్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మనం ఎలిమెంట్స్ని ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి, ఇక్కడి నుంచి కంపేర్ చేయాలి. ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి కంపేర్ చేసినప్పుడు ఏమున్నాయి చూడండి, 5th ఇండెక్స్లో 67, 6th ఇండెక్స్లో 72 ఉన్నాయి. సో మినిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ అంటే రెండింటిలోని 5th ఇండెక్స్లో ఉన్నది కాబట్టి మినిమం కూడా 5th ఇండెక్స్. నెక్స్ట్ ఏ ఆఫ్ పాస్, ఏ ఆఫ్ పాస్ అంటే ఏ ఆఫ్ 5లో వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 5లో ఉన్న వాల్యూ ఎంత 67. నెక్స్ట్ ఏ ఆఫ్ మినిమంలో ఉన్న వాల్యూ ఎంత, అది కూడా 67. సో 67 గ్రేటర్ దాన్ 67 కాదుగా కాబట్టి నో చేంజ్. అంటే యాక్సిస్ అలానే ఉన్నాయి. ఓకే, ఇక నెక్స్ట్ చూసారనుకోండి, నెక్స్ట్ ఎక్కడికి వస్తాం, పాస్ 6th ఇండెక్స్కి వస్తాం. ఓకే, సో లాస్ట్ ఎలిమెంట్ 6th ఇండెక్స్ ఎలిమెంట్ కాబట్టి మనం ఎప్పుడైతే లాస్ట్ ఇండెక్స్కి వచ్చామో ఇది సింగిల్ ఎలిమెంటే కాబట్టి ఇక మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీనింగ్ ఏంటంటే ప్రాసెస్ అనేది ఇక్కడ అయిపోయింది. అంటే పాస్ పొజిషన్ ఎక్కడ వరకు వెళ్తుంది అంటే n-2 వరకు వెళ్తుంది. ఓకే, సో ఎప్పుడైతే లాస్ట్ ఇండెక్స్కి వచ్చామో ఇది దేన్ని కంపేర్ చేయడానికి ఇది ఏ ఎలిమెంట్ లేదుగా మనకి, సో ఇక కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే మీనింగ్ ఏంటంటే పాస్ పొజిషన్ మనం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కంటిన్యూ చేయాలంటే n-2 వరకు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, పాస్ పొజిషన్ n-2 వరకు వచ్చేసరికి ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి, 15, 25, 38, 45, 61, 67, 72. అంటే మనం తీసుకున్న ఆర్డర్ ఏంటి, 45, 25, 67, 38, 15, 61, 72 నేను ఎలా తీసుకున్నాను. కానీ నాకు ఫైనల్లో వచ్చిన ఆర్డర్ ఏంటి, 15,
25, 38, 45, 61, 67, 70. ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా చూడండి. 15, 25, 38, 45, 61, 67, 70. తీసుకున్న ఇన్పుట్ ఏంటి, ఇది వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ఏంటి అంటే ఓవరాల్గా అసెండింగ్ ఆర్డర్లో ఫామ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సెలక్షన్ సార్ట్. సో ఓవరాల్గా సార్టింగ్ అంటే మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఆర్డర్లో ప్లేస్ చేయడం. ఓవరాల్గా ఏదో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్, బట్ ఫండమెంటల్గా మనం అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో ఫామ్ చేస్తాం. ఓకే, సో ఇలా ఫామ్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సార్టింగ్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ సెలక్షన్ సార్ట్. ఇలా సెలక్షన్ సార్ట్ చేసేటప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ఎరే తీసుకుంటాము. కాబట్టి ఆ ఎరే తీసుకోవడానికి సైజు n. దాని తర్వాత మినిమం మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఈ మినిమంలో ఏం ప్లేస్ చేస్తామంటే మనం తీసుకున్న ఎరేలో ఉన్న మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ని ప్లేస్ చేస్తాం. అలానే పాస్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఈ పాస్ అనే వేరియబుల్ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు ఎంత వరకు అంటే n-2 వరకు కంటిన్యూ చేస్తాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ కేస్ ఏ ఆఫ్ పాస్ అంటే మీరు తీసుకున్న పాస్ ఇండెక్స్ ఎక్కడైతే ఉందో దాంట్లో ఉన్న వాల్యూ అనేది మినిమం ఇండెక్స్ ఎక్కడైతే ఉందో దాంట్లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు స్వాపింగ్ చేయాలి. స్వాపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, సో దానికోసం ఏం చేశాను, లైన్లో నేను తీసుకున్న ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ ఫస్ట్ వేస్తాను. ఆ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ వేస్తాను. పాస్ 0 నుంచి స్టార్ట్ చేశాను. మినిమం వాల్యూ ఎక్కడైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ తీసుకున్నాను. ఆ 0th ఇండెక్స్ అంటే ఆ పాస్లో ఆ పాస్ ప్రజెంట్ ఎక్కడ ఉందో ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మినిమం ఇండెక్స్ ఎక్కడైతే ఉందో అందులో ఉన్న వాల్యూని వేసుకొని వాటిని కాస్త కంపేర్ చేశాను. కంపేర్ చేసినప్పుడు ఇన్ కేస్ గ్రేటర్ దాన్ వస్తే దాన్ని కాస్త నేను ఏం చేశాను, ఇంటర్చేంజ్ చేశాను. అప్ టు ఎంత వరకు అంటే n-2 పొజిషన్ వచ్చేంత వరకు కూడా కంటిన్యూ చేస్తాం. ఫైనల్గా మనకి ఏమొస్తుంది అంటే సార్టింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. అసెండింగ్ ఆర్డర్లో ఓవరాల్గా మనం తీసుకున్న ఎరే ఎలిమెంట్స్ అన్ని కూడా ఫామ్ అయిపోతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెలక్షన్ సార్ట్.